Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. అస్తంగత్వం అంటే అసలు సిసలైన అర్థం కోల్పోవటం. సూర్యునికి అత్యంత సమీపంగా ఉన్న గ్రహం తన కాంతిని కోల్పోతుంది. తత్కారణంగా తన కారకత్వాలను మరియు లగ్నాదిగా సదరు గ్రహము యొక్క భావకారకత్వములు కోల్పోవును. ఈ సాధారణ జ్యోతిష సూత్రం ఎవరైనా అధ్యయనం ద్వారా తెలుసుకుంటారు. కానీ అవగాహన, వ్యక్తీకరణ మాత్రం భిన్న విధాలుగా ఉంటుంది. సూర్యునికి చంద్రుడు 12 డిగ్రీల లోపు ఉంటే అస్తంగత్వము చెందును. ఇది అమావాస్యగా భావించాలి. క్షీణచంద్రుడు శుభ ఫలితములు ఇవ్వజాలడు. ఇంకా కుజుడు 17 డిగ్రీల లోపు ఉంటే అస్తంగత్వం చెందును. వక్రగతిలో ఉన్న కుజుడు సూర్యుడికి 8 డిగ్రీల లోపు ఉన్నను అస్తంగత్వం చెందును. బుధుడు రుజుగతిలో 14 డిగ్రీల లోపు మరియు వక్రగతిలో 12 డిగ్రీల లోపు అస్తంగత్వము చెందును. గురువు రుజుగతిలో మరియు వక్రగతిలో 11 డిగ్రీల లోపు అస్తంగత్వము చెందును. శుక్రుడు రుజుగతిలో 10 డిగ్రీల లోపు వక్రగతిలో 8 డిగ్రీల లోపు అస్తంగత్వము చెందును. శని సూర్యుడికి 16 డిగ్రీల లోపు ఉన్న ఎడల రుజుగతి అయినను వక్రగతి అయినను అస్తంగత్వము చెందును. రాహుకేతువులు ఛాయాగ్రహములు కావున ఈ 2 గ్రహములకు అస్తంగత్వము వర్తించదు. ఇప్పుడు ఒకసారి ఈ పట్టిక చూడండి. నవగ్రహములు, వాటి యొక్క ప్రధాన కారకత్వాలు మరియు ఉదాత్త కారకత్వాలు పరిశీలించండి. మరీ ముఖ్యంగా మనం అస్తంగత్వం గురించి మాట్లాడుకుంటున్నాము కావున ప్రతికూల కారకత్వాలను గుర్తుపెట్టుకోవాలి. ఖగోళంలో గ్రహాలు దహనమవ్వటం, దగ్ధమవ్వటం, అస్తంగత్వం అవ్వటం అనేది నిజం కాదు. అస్తంగత్వం, వక్రత్వం, గ్రహ కలయికలు ఇవన్నీ జ్యోతిషాంశాలు మాత్రమే. రాశి చక్రములో సూర్యునితో ఏ గ్రహమైనా కలిసి ఉన్న ఎడల ప్రాథమికంగా అది జంట గ్రహ కలయిక తాలూకు అదనపు శక్తిగానే భావించాలి. రవితో చేరిన గ్రహ కలయికల ఫలితాల గురించి మన ఛానల్లో రవిచంద్ర, రవికుజ, రవిబుధ, రవిగురు, రవిశుక్ర, రవిశని అనే వీడియోలు ఉన్నాయి. ఆసక్తి గలవారు పరిశీలించవచ్చును. కేవలం నిర్ణీత దూరములో ఉన్న గ్రహములు మాత్రమే అస్తంగత్వం చెందును. అంతేగాక చాలా మంది అపోహపడుతున్నట్లు రవితో చేరిన గ్రహం దగ్ధమైనట్లుగా భావించరాదు. ఇది కాంతి శాస్త్రం. రవితో ఉన్న గ్రహం తన కాంతిని వెదజల్లటంలో గల పనితీరులో తేడా ఏమీ ఉండదు. అస్తంగత్వము వలన జాతకులకు లభించే ఇబ్బందిని ఒక ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చును. మనం రాత్రివేళ 25 వోల్టేజీ గల ఒక బల్బు నుండి కాంతిని చూడగలం. కానీ ఆ బల్బుకు సమీపంగా ఉన్న ట్యూబ్ లైట్ ఆన్ చేశాక అప్పుడు ఎలా ఉంటుందో మనసులోనే దర్శించండి. ఆ బల్బు యొక్క కాంతి సాంద్రతలో ఎటువంటి మార్పు ఉండదు. కానీ ట్యూబ్ లైట్ కాంతిలో 25 వోల్టేజీ గల బల్బు యొక్క కాంతి చూపరులకు కనిపించదు, లేదా కాంతి పలుచుబడి వెలవెలబోతుంది. సరిగ్గా అస్తంగత్వం చెందిన గ్రహం యొక్క ఫలితం ఇలాగే పరస్పరం వైరుధ్యం కలిగి ఉంటుంది. అంటే జాతకుడిలో అస్తంగత్వం చెందిన గ్రహం తాలూకు కారకత్వాలు, లక్షణాలు, తదనుగుణంగా ప్రతిభా పాటవాలు పుష్కలంగా ఉంటాయి. కానీ జాతకుడు లేదా జాతకురాలు తమ గురించి తాము అనుకునేదానికి, ఇతరులు వీరి గురించి అనుకునేదానికి పొంతన ఉండదు సరికదా. కొన్నిసార్లు వ్యతిరేకంగా కూడా స్పందన ఉంటుంది. మరో రకంగా చెప్పాలంటే జాతకులు తమ గురించి తాము ఎక్కువగా అంచనా వేసుకుంటారు, లేదా వారనుకున్నంత ప్రతిస్పందన సమాజం నుండి వీరికి లభించదు. అస్తంగత్వం వలన జాతకులకు లభించే ప్రతికూల ఫలితం ఇదే.
అలాగని అన్ని అస్తంగత్వాలను ఒకే విధంగా చూడకూడదు. ఉదాహరణకు తులారాశిలో రవి శుక్రుల కలయికను పరిశీలిస్తే ఇక్కడ రవి నీచ మరియు శుక్రుని స్వక్షేత్రంగా ఉన్న శుక్రుడే బలవంతుడు. మకరములో రవికుజ కలయికలో కుజుడే బలవంతుడు. కన్యారాశిలో రవి బుధుల కలయికలో బుధుడే బలవంతుడు. కన్యారాశి బుధునికి ఉచ్చక్షేత్రం. పైగా బుధునికి అస్తంగత్వం వర్తించదని ఒక సూత్రం ఉండనే ఉంది. ఈ విధంగా ఒక్కొక్క జాతక చక్రంలో ఒక్కొక్క భావంలో రవితో చేరిన భిన్న గ్రహాలు అస్తంగత్వం చెందినప్పటికీ అన్నింటినీ ఒకేలా చూడకూడదు. అయినప్పటికీ అస్తంగత్వానికి వర్తించే ఒక సాధారణ ఫలితం వివిధ గ్రహాలకు ఎలా ఉంటుందో ఇప్పుడు పరిశీలిద్దాం. చంద్రుని కారకత్వాలలో ప్రధానంగా మనస్సు, ఊహాశక్తి, భావోద్వేగాలు ముఖ్యమైనవి. చంద్రుడు సూర్యునితో సరిసమానమైన ప్రాధాన్యత గల గ్రహం. సహజ రాశి చక్రంలో చతుర్థ భావానికి అధిపతి. అస్తంగత్వంగా చెప్పబడే అమావాస్య చంద్రుడి వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఊహాశక్తి సన్నగిల్లుతుంది. చీటికి మాటికి అనిర్వచనీయమైన తలపులతో మనసు వేదన పడుతుంది. ఇంట్లో శాంతి ఉండదు. ప్రజా సంబంధాలలో విమర్శలు, అవమానాలు, కుయుక్తులను ఎదుర్కోవలసి ఉంటుంది. చంద్రుడు బలహీనపడిన జాతకులకు యోగా, ధ్యానాలు బాగా ఉపకరిస్తాయి. కుజుడు అస్తంగత్వం చెందిన జాతకులు అరుపులు, కేకలతో సన్నివేశాలను తమ అదుపులో ఉంచుకోవాలనుకుంటారు. ఎంతకు తెగని, ముడిపడని దీర్ఘకాల వాదోపవాదాలు ఇంటా బయట ఉంటాయి. అజమాయిషీ చేయబోయి భంగపడతారు. వివిధ సందర్భాలలో గౌరవానికి బదులు పరాభవం ఎదుర్కొని నవ్వులు పాలవుతారు. పరిహారంగా వారానికి ఒక్కరోజు, వీలైతే మంగళవారం మౌన వ్రతం పాటించటం మంచిది. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయంలో 108 ప్రదక్షిణాలు చేసి ఆకుపూజ చేయించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవటానికి సరికొత్త మార్గాలు అన్వేషించి ఆచరించాలి. బుధుడు అంటేనే తెలివి, ప్రతిభ, భాష, భావ వ్యక్తీకరణ, మాట, వ్యాపారం, సాహిత్యం, గణితం, జ్యోతిష్యం ఇత్యాది కారకత్వాలు కలిగినవాడు. ఏది ఏమైనా జాతకులు డాబుసరి మాటల వలన, అబద్ధాల వలన, నోరు అదుపులో లేకపోవటం వలన అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటారు. ఇరుగు పొరుగు వారితో ఆఫీసులో మర్యాదకు భంగం వాటిల్లుతుంది. మీడియాలో అల్లరి పాలవుతారు. తెలివి ఉంటుంది గాని సజ్జోస్ఫురణ లోపిస్తుంది. అనగా సకాలంలో సవ్యమైన ఆలోచన లోపిస్తుంది. సాధారణంగా తెలివి లేని మూర్ఖులను చూస్తూ ఉంటారు. బుధుని అస్తంగత్వం వలన తెలివిగల మూర్ఖులుగా గుర్తింపబడతారు. ఒట్టి మాటలు కట్టిపెట్టవోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్ అనే గురజాడవారి సూక్తిని పాటించటం వలన ఉపశమనం లభిస్తుంది. గురువు అస్తంగత్వం చెందిన ప్రతికూల ఫలితంగా దర్పం పెరుగుతుంది. గురువు ధనకారకుడు, విద్యాకారకుడు, జ్ఞానకారకుడు, సంతానకారకుడు. అనువుగాని చోట తన పాండిత్యాన్ని ప్రదర్శించి నవ్వులు పాలవుతారు. బంధువుల వద్ద, స్నేహితుల వద్ద తన సంపాదన గురించి, చదువు గురించి పదే పదే అదే పనిగా మాట్లాడటం వలన అందరూ దూరమవుతారు. స్నేహం, ఆత్మీయతలు కూడా కొనుక్కోవలసిన ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి ఉపయోగం లేకుండా గొప్పలు చెబితే గెట్టని వాళ్ళు గొంతు పిసిగి చంపినా ఆశ్చర్యపోనవసరం లేదు. మాటల కంటే చేతల ద్వారా విద్యను ప్రదర్శించటం మంచిది. శుక్రుడు అస్తంగత్వం చెందితే ప్రేమ వ్యవహారాలలో సానుకూల ఫలితాలు లభించిన అహం ప్రదర్శించి అవతలి వ్యక్తులను కించపరిచి అన్ని రకాల రిలేషన్స్ పోగొట్టుకుంటారు. చాలా తరచుగా తమకు గల విలాస వస్తువులు, కారు, బంగళా, వస్త్రాభరణాలు ప్రదర్శించి నలుగురి అసూయ, అవహేళనలు భరించవలసి ఉంటుంది. జాతకులు అమ్మవారిని ఆశ్రయించి ఆ తల్లి కృపను పొందాలి. అంతేగాక సమాజంలో తనను తాను తగ్గించుకుని మాట్లాడటం శ్రేయస్కరం.
శని కారకత్వాలలో కార్మిక, కర్షక, శ్రామిక వర్గ ప్రజలు, కర్మ, క్రమశిక్షణ, నిదానం ముఖ్యమైనవి. శని అస్తంగత్వం చెందిన ఏళ్ల పనిచేసే కార్యాలయంలో తరచూ సమ్మెలు, గొడవలు ఎదుర్కోవలసి ఉంటుంది. పనులు ఆలస్యమవుతాయి. ఆటంకాలు, ఆశాభంగాలు తప్పవు. శనిగ్రహానికి తైలాభిషేకాలతో పాటు నలుగురిలో ఒకరిగా జీవించే వినయ గుణం అలవర్చుకోవటం మంచి పరిహారం. చివరిగా 4 మాటలు. అన్ని అస్తంగత్వాలను ఒకేలా చూడకూడదు. చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని గ్రహాలు అస్తంగత్వం చెందినప్పటికీ ఫలితాలు ఇవ్వటంలో వైఫల్యాలు చెందవని మనవి చేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ నిజం తెలుసుకో, తెలివిగా నడచుకో.